ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అంటూ ఈ మధ్య కాలంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయతీ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అంటూ ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఆయన తెరమీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇంతకీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేకపోతే వాలంటీర్ వ్యవస్థ రద్దు కాబోతుందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని కొంతమంది, లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే పంచాయతీ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అంటూ ఈ మధ్య కాలంలో టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డిమాండ్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మేము రానున్న రోజుల్లో తెలియజేస్తాం అంటూ కూడా ఆయన గతంలో చెప్పున్నారు. ఇంతకీ అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేకపోతే రద్దవుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల ప్రచార సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించింది ఏంటంటే వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం మేము ఇస్తాము అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ వీరభక్తులు ఉంటారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని మాత్రం మేము ఉంచము అని చెప్పి చెప్పారు. సరే, ఆ క్రమంలో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇండివిజువల్గా మీరు అందరూ రాజీనామా చేయండి అని చెప్పి పిలుపునిస్తే చాలామంది రాజీనామా చేశారు. ఇంకా మిగతా వాళ్ళు రాజీనామా చేయలే. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అని అంటే విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే మేము వాలంటీర్లుగా పెట్టుకున్నాము అని చెప్పాడు. అది ఆయన చెప్పిందే కదా అఫీషియల్గా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఆన్ రికార్డ్ ఉంది కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పలా. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, ప్రక్షాళన చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తాము గౌరవ వేతనం అని చెప్పారు. సరే, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా ఉండకూడదా అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఈ చర్చ నడుస్తున్నటువంటి సమయంలో పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి నిధులు విధులు గురించి పోరాటం సుదీర్ఘంగా చేస్తున్నటువంటి యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి లీడరు ఆ పార్టీలో. లోకేష్ కోటరీలో ఒక కీలకమైనటువంటి ఆయన నాయకుడు. ఆయన అంతేకాదు చంద్రబాబు నాయుడుకి కూడా దగ్గరగా ఉండేటువంటి లీడర్ ఆయన. ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ మీద. అలాగే నిధులు విధుల గురించి పోరాటం సుదీర్ఘంగా చేసినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? రీసెంట్గా చంద్రబాబు నాయుడు కలిసి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. 72, 74 అధికరణ రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధనల ప్రకారం విధులు నిధులు ఉండాల్సిందే పంచాయతీరాజ్ వ్యవస్థకి. వాలంటీర్ వ్యవస్థను కనుక మీరు కంటిన్యూ చేస్తే ఇది నిర్వీర్యం అయిపోతుంది అని చెప్తూ ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను మీరు కంటిన్యూ చేయాలనుకుంటే పంచాయతీరాజ్కి దాన్ని అప్పచెప్పండి, పంచాయతీరాజ్ ఆధీనంలోనే, పంచాయతీల ఆధీనంలోనే అది పనిచేయాలి అని చెప్పి ఆయన ఒక డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రాన్ని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కిందనే వాలంటీర్ వ్యవస్థ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే వాళ్ళకి ఎలాంటి విధులు అప్పచెప్పాలి అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు కాబట్టి గౌరవ వేతనం 10,000 ఇస్తామని చెప్పి ఆ హామీ మేరకు బహుశా వాలంటీర్ వ్యవస్థ ఉండవచ్చు. అంటే మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి కూడా ఆ రకంగానే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కదా. వాలంటీర్లు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దవడం లేదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, వారి గౌరవ వేతనం కూడా పెంచడం జరుగుతుంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ ఏ రూపంలో కంటిన్యూ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది, కానీ ఏ రూపంలో కంటిన్యూ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళని ఉంచుతారా లేదంటే వాళ్ళని
తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. నా విషయంలో క్లారిటీ ఉంది. ఇప్పుడు ఉండేటువంటి వాలంటీర్ని కంటిన్యూ చెయ్యరు, చేసేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఉండేటువంటి వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరభక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటువంటి విషయం సాయి రెడ్డి గతంలో చెప్పారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆ ప్రక్రియకి వెళ్ళలేదు. ఆ ప్రక్రియకి వెళ్ళక ముందే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండాలా వద్దా, ఒకవేళ ఉంచితే ఎలాంటి విధులను వాళ్ళకి అప్పచెప్పాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం మీరు చేస్తే దీని మీద మేము పోరాటం చేస్తామని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? పంచాయతీల్లో, పంచాయతీ పరిధిలో సర్పంచులు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, జెడ్పీటీసీ ఉంటారు. వీళ్ళందరినీ కాదని చెప్పేసి వాలంటీర్ అవసరమా? వాలంటీర్ గౌరవేతనం 10,000 ఇస్తే జెడ్పీటీసీకి ఎంత ఇస్తారు, ఎంపీటీసీకి ఎంత ఇస్తున్నారు, పంచాయతీ సర్పంచ్కి శాలరీ ఎంత ఉంది అంటే వీళ్ళ గౌరవేతనం కన్నా వాళ్ళు తక్కువ ఇస్తారా? ఇదే రాజ్యాంగం. రాజ్యాంగం చెప్పింది ఇదేనా? 73, 74 అధికరణ కింద చెప్పింది ఇదేనా? కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి కట్టుబడి ఉండి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని అంటే దాన్ని మరో రూపంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఏ రూపంలో ఇంప్లిమెంట్ చేయాలంటే పంచాయతీలకు అప్పచెప్పాలి. వీళ్ళని పంచాయతీలకు అప్పచెప్తే వీళ్ళ చేత ఎలాంటి విధుల్ని చేయించాలి? ఇప్పటి వరకు వీళ్ళ విధులు ఏంటి? వీళ్ళకి సంబంధించిన విధులు పెన్షన్లు ఇవ్వడం వరకే వీళ్ళ విధులు, అంతేనా? అంతకుమించి ఏం లేదు కదా. అంటే పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందేలా ఏ పథకాలు లేవు. వాళ్ళ చేతి రేషన్ సప్లై చేయడం. అదే మరి పథకాల లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేస్తారు? వాలంటీర్లు చేస్తారా? ఏ అధికారంతో వాలంటీర్లు ఎంపిక చేస్తారు? వాళ్ళేమో ప్రజాప్రతినిధులా? కాదు. కానీ వాళ్ళకి ఏమన్నా చట్టబద్ధతతో కూడినటువంటి నియామకమా? కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళ పవర్స్ ఏంటి? అసలు వాళ్ళకి ఇచ్చేటువంటి డ్యూరేషన్ అయిపోయింది. ఎప్పుడు మొన్న మే తోటి అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేశారు 1 నెల జగన్మోహన్ రెడ్డి, అది కూడా అయిపోయింది. సో పంచాయతీరాజ్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. అఫీషియల్ గా వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం లేదు. అయినప్పటికీ గత నెల నుంచి ఈ నెలలో కూడా వాళ్ళకి గౌరవవేతనం ఇచ్చారు అని చెప్పి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి గౌరవవేతనం? పని లేకుండా, పని చెప్పకుండా అసలు గౌరవవేతనం ఊరిని ఎందుకు ఇస్తున్నారు? దాదాపు 1,600 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి చెబుతున్నారు. ఇది మొత్తం ఇస్తే గనక. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఆపేయండి గౌరవవేతనం. అసలు పోయిన నెలలో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అసలు వాస్తవం వ్యవస్థ లేనప్పుడు మీరు అంటే చంద్రబాబు గారు ఎన్నికల హామీల్లో భాగంగా ఆయన చెప్పినటువంటి ఇస్తారా? దానికి సమగ్రమైనటువంటి ఇది ఉండాలి కదా. అంటే వాళ్ళ చేత ఇటువంటి పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు డబ్బులు ఇస్తావు అంటే ప్రజల డబ్బులు కదా అవి, చంద్రబాబు నాయుడు సొంత జేబులో డబ్బులు కాదు కదా, ఎందుకు ఇస్తావు అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు. సో బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పంచాయతీరాజ్ వ్యవస్థకి వాళ్ళని అప్పచెప్పండి, పంచాయతీలకు అప్పచెప్పండి, వాళ్ళకి విధులు ఏంటో నిర్ణయించండి, వాళ్ళ చేత ఏం చేయించాలో. ఇప్పుడు లబ్ధిదారులు ఎంపిక చేయాలంటే గ్రామ సభల్లో లబ్ధిదారులు ఎంపిక చేయాలి. ఆ గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభలు ఎవరు పెట్టాలి? పంచాయతీలు పెట్టాలి. పంచాయతీలకు సంబంధం లేకుండా, పంచాయతీ ప్రజల నుంచి ఎంపికబడినటువంటి సర్పంచులకు సంబంధం లేకుండా, వార్డు మెంబర్లకు సంబంధం లేకుండా అసలు వీళ్ళు లబ్ధిదారులు ఎంపిక చేయడం ఏంటి అసలు? ఇది చట్ట విరుద్ధం. సో కాబట్టి ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళని పంచాయతీలకు అప్పచెప్పి వాళ్ళ విధులు ఏంటో చెప్పాలి. వాళ్ళ గౌరవ వేతనం 10,000 అన్నారు. 10,000 వాళ్ళకి ఇస్తే మరి సర్పంచ్ వేతనం ఎంత ఉండాలి? వార్డు మెంబర్ వేతనం ఎంత ఉండాలి? జెడ్పీటీసీ వేతనం ఎంత ఉండాలి? ఎంపీటీసీ వేతనం ఎంత ఉండాలి? ఇవి కూడా నిర్ణయించాలిగా. వీళ్ళకన్నా ఎక్కువ ఉండాలిగా వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం కానటువంటి ఇష్యూస్. కాబట్టి అంతిమంగా ఏంటంటే దీని మీద కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ పంచాయతీరాజ్ నుంచి బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ టీమ్ రెడీ అవుతుంది. వాళ్ళది పంచాయతీ ఛాంబర్ అనేది ఉంది ఒకటి. అక్కడి నుంచి వాళ్ళు పిటిషన్ వేసే అవకాశం ఉంది కోర్టులో. దీన్ని కోర్టే ఆపేసేటువంటి అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉండవు, ఉండే అవకాశమే లేదు. అంటే ఫైనల్ గా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాబోతుందని చెప్తున్నారు. కోర్టులో ఉంది, కోర్టు ఉంది కదా, కోర్టులో పిటిషన్ వేస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు వ్యతిరేకంగా కోర్టు అయితే చెప్పదుగా. అధికారం ఉంది కదా, రాజ్యాంగంలో అధికారం 73, 74 అధికారాన్ని కాదని విధులు నిధులు కావాలని చెప్పి ఒకవైపు పోరాడుతుంటే తీసుకెళ్లి విధులు నిధులు వాళ్ళకి ఏ చట్టం ప్రకారం ఇస్తారు వాలంటీర్ వ్యవస్థకి? కాబట్టి ఇది కోర్టులో పెండింగ్ పడే అవకాశం ఉంది. అల్టిమేట్ గా వీళ్ళు ఇప్పుడులాగా పని లేకుండా డబ్బులు ఎన్ని రోజులు ఇస్తారు గవర్నమెంట్, దాన్ని కూడా కోర్టుకి వేస్తారుగా.
ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేస్తారు కదా, పని లేకుండా వాళ్ళని డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, నెల నెల 10,000 అని అడుగుతారు కదా. కాబట్టి ఇదంతా కూడా డిస్ప్యూటెడ్ వ్యవహారం. ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది దీని మీద వివాదాస్పదమైనటువంటి ఒక వ్యవస్థ అని చెప్పి మనం చెప్పొచ్చు.